ఇక్కడికి ఎందుకు వచ్చాం? సర్ప్రైజ్. కమిషనర్ మీ రిలేటివా? ఓ, మీకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా? బొడ్డాడు గెటప్ బదిరింది. కమిషనర్ గారు అబ్బాయా? కాదు, కమిషనర్. ఓ, కమిషనరా? विसर्जन करो. అరే, పదా. నా మోకాల దాకా ఉన్నాడు ఆడు కమిషనర్ ఏంటి? కమిషనర్ స్పెల్లింగ్ అని వచ్చా? గౌతమ్ ప్లీజ్. గిచ్చు. అరే, మీరేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. కంగ్రాట్స్ కమిషనర్ సార్. Thanks to all of you. హౌ డు యూ ఫీల్ సార్? Great. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? 1 minute. సిటీలో చాలా మంది ఉన్నారు మెంటల్ వాళ్ళు. ఇప్పుడు సిటీ అంతా ఆ బుడ్డోడి చేతిలో ఉందా? అవును. బాగుంది. చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారా కమిషనర్ పోస్టు? ఈ ఎపిసోడ్కి ఎవరు డైరెక్షను? దేవుడు. సిటీలో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా అమలు చేస్తాను. వాడికి క్యాన్సర్ గౌతమ్, బ్లడ్ క్యాన్సర్. మ్యాక్సిమం 1 month. నేను మేకబిష్ ఫౌండేషన్లో వాలంటీర్ని. లాస్ట్ మంత్ కలిసినప్పుడు తన డ్రీమ్ చెప్పాడు. టీజీపీతో మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇదంతా చేశారు. ఈ ఒక్క రోజు వాడి డ్రీమ్, హిజ్ అంబిషన్ ఇన్ లైఫ్. మేబీ ఈరోజు వాడి లాస్ట్ బర్త్డే కావచ్చు. థ్యాంక్ యూ. సార్ మీ హెల్త్ ప్రాబ్లం ఎప్పటి నుంచి? నో ఇనఫ్ ఆఫ్ క్వశ్చన్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బయటకు రండి. కమ్ దిస్ వే ప్లీజ్. ఈ అబ్బాయి గురించి ఎక్కువగా రాయకండి ప్లీజ్. మంచి కాజ్ కోసం కమిషనర్ అయ్యాడని రాస్తే చాలు. తన డిజీజ్ గురించి ఆ అబ్బాయికి పూర్తిగా తెలీదు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మేము చూపించకపోతే పిల్లాడు బతుకుతాడా ఏంటి? సారీ, వాట్ డిడ్ యూ జస్ట్ సే? అసలు ఆలోచించి మాట్లాడుతున్నారా? రేపు ఆ అబ్బాయి నేను టీవీలో వస్తున్నానని టీవీ ఆన్ చేస్తే తనకి క్యాన్సర్, చచ్చిపోతున్నాను అన్న న్యూస్ చూస్తే తన పరిస్థితి ఏంటి? హీస్ జస్ట్ 10 years old. సారీ, మీ ఛానల్ రేటింగ్ కోసం ఆ పిల్లోడి స్టోరీ క్యాష్ చేసుకోవద్దు. తనకి కావాల్సింది మీ సింపతి కాదు, కాస్త హ్యుమానిటీ. ఇవాళ ఏదో డిఫరెంట్గా ఉన్నాం. డిఫరెంట్ అంటే? డిఫరెంట్ అంటే మామూలుగా లేకపోవడం. మామూలుగా లేకపోవడం అంటే? మామూలుగా లేకపోవడం అంటే ఏమో కొత్తగా, అందంగా. అరుస్తాయిరా, కుక్కలన్నా కరుస్తాయి. అలాంటి టెంప్ట్ అయిపోతావా? పడుకో చెప్తా. చూడరా, నీకు అన్నయ్యలు అంటుండి.
ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. పక్కింటి జూలీ బొచ్చు బాగుందని, ఎదురింటి స్నూపీ కళ్ళు బాగున్నాయని ఇష్టం వచ్చినట్టు తోకపేయకూడదు. కంట్రోల్. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అలాగే నీకు ఏదో ఒక రోజు వస్తుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక రోజు ఓ బుజ్జి కుక్క నీ లైఫ్లోకి వస్తుంది. ఆ రోజు నువ్వు ఊపకపోయినా నీ తోక ఆటోమేటిక్గా ఊగుతుంది. ఇట్ విల్ షేక్. సో అప్పుడు దాకా టెంప్ట్ అవ్వకుండా బుద్ధిగా ఉండు. నీకు బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. అమ్మా, మీది లవ్ మ్యారేజా? చిపోరా. అంటే గ్యారంటీగా ఏదో ఉంది. అమ్మా చెప్పు ప్లీజ్ ప్లీజ్. అమ్మా చెప్పు అమ్మా ప్లీజ్ ప్లీజ్. చెప్పే. తొలి ప్రేమ అంత బాగోదేమోరా. ఏంటి సటారా? చెప్పమా ప్లీజ్. మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఓ, అంటే అంతకుముందు లవ్ అఫేర్లు ఏమీ? సారీ, నువ్వు చెప్పు. ఏం చెప్పను, అందరిలాగే నాకు పెళ్లి చూపులు జరిగాయి. ఆపు. అక్కడ ఒక చాప మీద నువ్వు, నీ చేతిలో వీణ. అది శంకరాభరణం అంత లేదు. మనం లంగావణిలో వచ్చి అందరికీ టీ ఇచ్చి కూర్చున్నాం. బాస్ ఫ్లాటా? ఆగు, సురేష్ అంకులు ఆయన ఇద్దరు ఉన్నారు. ఓ, నాన్నకు సురేష్ అంకుల్ తోడొచ్చారనమాట. కాదు, నాన్నే సురేష్ అంకుల్కి తోడొచ్చారు. అదేంటి? సురేష్ అంకులే పెళ్లి కొడుకు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందమ్మా. చెప్పు చెప్పు, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆల్మోస్ట్ సురేష్తో ఫిక్సప్ అయిపోయిందన్నారు మా వాళ్ళు. ప్రీ క్లైమాక్స్ మరీ టెన్షన్గా ఉంది. నెక్స్ట్? సురేష్ అంకుల్ ఏ డిసిషన్ అయినా నాన్నని అడిగే కదా తీసుకునేవారు. అవును. ఆ అమ్మాయిని చూస్తే కొంచెం తలతెక్కదానిలా ఉంది, తర్వాత నీ ఇష్టం అన్నారంట నాన్న. నిన్న అదే మరి క్లైమాక్స్ ట్విస్ట్. దాంతో సురేష్ డ్రాపు, నాన్న ఫిక్సు, పెళ్ళి శుభం. సీక్వెల్ ఏమైందో నీకు తెలుసు. అమ్మ సుబ్రహ్మణ్యం, రాక్ స్టార్ డాడ్. అయినా ఫస్ట్ టైం నాన్ని కలిసినప్పుడు నీకెలా తెలుసు హీస్ ద రైట్ గై అని? అది ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది, ఒళ్ళంతా కరెంటు వస్తుంది, గుండెల్లో అదే పనిగా గంట మోగుతుంది. నిజమా? అదంతా సినిమాల్లోరా, రియల్ లైఫ్లో అదే ఉండదు. నీ సోల్మేట్ ఎవరనేది నీకెప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు? నువ్వు డిసైడ్ అయినప్పుడు. డాడీకి వదిలేస్తే మన పెళ్లి టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తాడు. ఈస్ టూ మచ్. ఆ పని గౌతమ్ బాగా చేస్తాడు. తన ప్రోగ్రామ్ యాంకర్ కూడా సూపర్. అసలు ఆ స్టూపిడ్ ఫెలో ఏం చేస్తున్నాడో. నీ ఫోన్ ఇవ్వు. మళ్ళీ గౌతమ్ కా? నో రిప్లై. నాకు అర్థం కావట్లేదు దీపక్. ఒక్క ఫోన్కి రిప్లై లేదు, ఈమెయిల్కి రిప్లై లేదు. సో ఇరిటేటింగ్. ఫోన్ చేయడం ఎందుకు, ఇరిటేట్ అవడం ఎందుకు? హీఈస్ మై ఫ్రెండ్ దీపక్. ఏంటి ఆ స్మైల్కి అర్థం ఏంటి? ఏం లేదు, లైట్ తీసుకో. నో టెల్ మీ. నిత్య, ఏదో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, నువ్వు మరొకరిని ఇష్టపడకూడదని రూల్ ఏం లేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? హైదరాబాద్లో బయలుదేరిన రోజు నుంచి ఇప్పటిదాకా గౌతమ్కి 30 కాల్స్, 20 మెసేజ్లు పెట్టావు. పెడితే? నో, ఐఎమ్ నాట్ డౌటింగ్ యూ. మరి 30 కాల్స్ 20 మెసేజ్లని లెక్క పెడుతున్నావు? లుక్, ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, కొన్ని పరిచయాలు ఫ్రెండ్షిప్గా మారటం, కొన్ని ఫ్రెండ్షిప్ ప్రేమగా మారటం మనకు తెలియకుండానే జరిగిపోతాయి, ఈవెన్ వితౌట్ us యాక్చువల్లీ రియలైజింగ్ ఇట్. అంటే నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను అంటున్నావు? చెక్ చేసుకోమంటున్నాను. నీతో పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇంకొకరిని ప్రేమిస్తున్నానని నీ డౌట్? ఆల్ ఇట్ కుడ్ బి ఈస్. వెయిట్ వెయిట్ వెయిట్. పెళ్ళికి ముందే నన్ను చెక్ చేసుకోమంటున్నా. ఆఫ్టర్ మ్యారేజ్ నీకు చెక్ చేయాలనిపిస్తే? కమ్ ఆన్ నిత్య. యు నో వాట్ దీపక్, నీకు నమ్మకం లేనప్పుడు దిస్ వోంట్ వర్క్ అవుట్.
20th 100 in one-day internationals. Tendulkar on his way. It's making గౌతమ్ లేరా లేరా ఎలామా లెమ్మంటున్నానా లెమ్మంటున్నానా గౌతమ్ అరే ఏంట్రా అరే! లెమ్మంటుంటే అరే, ఎందుకు కొడతావ్? లేవా అరే అమ్మా అమ్మా! ఇందాక నుంచి అబ్బా ఏంటిది అరే! మాట్లాడవా నాతో రేవతి రేవతి అమ్మా 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 అరే గట్టి తగులుందంటే అరే బా! దేవదాస్ అయిపోతావా ఆ? ఈ వయసులో నీకు అవసరమా? మీ నాన్న పోయి 10 ఏళ్ళయింది. అయ్యో ఇంకెలా అని కూర్చునుంటే నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళమా? మనకు కావాలనుకున్న వాళ్ళు దూరం అయితే తట్టుకోవడం కొంచెం కష్టమే. కొంతమంది వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ అలా ఉండిపోతారంతే. కానీ కొంతమంది వాళ్ళ స్వీట్ మెమరీస్ మనసులో పెట్టుకుని లైఫ్ లీడ్ చేస్తారు. నువ్వు నా కొడుకువి. ఏం చేయాలో నేను నీకు చెప్పకలేదనుకుంటా. అమ్మా సినిమాకి వెళ్దామా? 24 గంటలు నాతో గొడవ పడకపోతే నీకు నిద్ర పట్టదా? కూతురు పెళ్లి విషయం అడగడం గొడవ కాదు, బాధ్యత. అది ఎలాగో మీకు లేదు కదా. నోరు మూస్తావా బాగుంటది. నా నోరు కాదు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు మూయించు. చిచి కర్మగాలి నిన్ను కట్టుకున్నాను. పప్పా బావ సిమ్రాన్ని చేసుకుంటే అది నా తప్ప? నాకింకెవరితోనో అఫేర్ ఉందని దీపక్ అంటే ఐ జస్ట్ కుడ్ంట్ బేర్ ఇట్. అది నా తప్ప? ఏంటమ్మా నీ ప్రాబ్లం? పప్పా నీది మమ్మీది లవ్ మ్యారేజ్, కానీ ఎప్పుడూ మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు. డివోర్స్ తీసుకుంటే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు కదా? చాలా ఈజీగా చెప్పేశావమ్మా. అది నీ తప్పు కాదు, ఈ జనరేషన్ అందరిది. మీకేదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, అయితే ఎస్కేప్ అవుతారు, లేదా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే నీ మొబైల్ చెడిపోయిందనుకో ఇమ్మీడియట్గా ఉంటావు. ల్యాప్టాప్ పాడైతే కొత్తది తెచ్చేస్తారు. అంతేగాని వాటిని రిపేర్ చేసుకుందాం అని థాటే రాదు మీకు. కాకపోతే దాన్నే హ్యూమన్ రిలేషన్స్కి అప్లై చేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కసారి ఇష్టపడి చేయి పట్టుకుంటే జీవితంలో ఎన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినా వదలకూడదు. వదలబుద్ధి కాదు, అది నీకు తెలుస్తుంది. అది తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీ నాన్న నీకు గుర్తుకొస్తాడు. వెయిట్ చెయ్యి. భోజనం కూడా సరిగ్గా చేయలేదు. మజ్జిగ తాగండి. మీకే చెప్పేది, మజ్జిగ తాగండి. వదలబుద్ధి కాదంటే ఇదే. ఇదే ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు చెప్తున్నాను.